కోడిగుడ్డు పులుసుకి ముందుగా గుడ్లు ఇలా ఉడకబెట్టుకొని రెడీ చేసుకోవాలి. ముందుగా నూనె వేసుకొని నూనెలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు ఇన్ని వేసుకోవాలి. వేసుకుంటే ఇలా సన్నగా ఉల్లిపాయ ముక్కలు కోసుకోండి. 5-6 ఉల్లిపాయలు మీడియం సైజు అయితే 2 పూట్ల లంచ్ డిన్నర్కి వస్తుంది అన్నమాట. ఉల్లిపాయ కోడిగుడ్డు పులుసే కాబట్టి నేను సాల్ట్ ముందే వేసేస్తున్నాను. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట, ఎక్కువ టైం పట్టదు. చూసారా, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి, కొంచెం మగ్గాలి. నేను ఉల్లిపాయ మగ్గేసరికి గుడ్లు కూడా వలిచి రెడీ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఉప్పేసి మగ్గబెట్టేశాను కదా ఉల్లిపాయ ముక్కల్ని. ఇదేమో పసుపు, పులుసును తగ్గట్టు పసుపు వేసుకోవాలి. నేను పులుసు ఎక్కువ చేస్తున్నాను, 8 కోడిగుడ్లు వేస్తున్నాను లంచ్కి డిన్నర్కి. సో బాక్సుల్లోకి అన్నిటికీ క్వాంటిటీ కావాలి కాబట్టి 5 ఉల్లిపాయల దాకా వేసాను కాబట్టి పులుసు ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి పసుపు 1/2 స్పూన్ వేసుకున్నా. ధనియాల పొడి 1.5 స్పూన్, కారం 2 స్పూన్లు. పసుపు ధనియాల పొడి ఓకే, కానీ కారం మీ కారం తగ్గట్టు వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఒక్కోసారి కారం ఉంటే ఉండకపోవచ్చు. అలాగే పోపుకి ఎండుమిరపకాయలు కూడా వేసాను కాబట్టి కారం. ఒకసారి ఇవన్నీ వేసి ఇలా కలుపుకోవాలి, సిమ్లోనే ఉంచుకోండి. చూసారా, గుడ్లు మంచిగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిలో మగ్గిపోయింది. చింతపండు రసం తీసి పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు దాంట్లో కలుపుకోవాలి. అందులో వచ్చే డస్ట్ పడకుండా వడకేసుకోవాలి. ఒకసారి కలుపుకొని హై స్పీడ్ పెట్టేసుకొని దగ్గరుండి చూసుకోవడమే. ఇన్ని నీళ్ళు వేసుకున్నాక బెల్లం 1 స్పూన్ వేసుకోవాలి. ఇంత పులుసుకి 2 స్పూన్లైనా వేసుకోవచ్చు. పులుసు ఇలా మసులుతున్నప్పుడే కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఇంకొక 5 నిమిషాలు మసలు పెట్టాలి. గుడ్డు పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. వారంలోనో 10 రోజులకు ఒకసారైనా చేసుకోండి. ఇందులో బెల్లము, పులుపు, చేదు, మెంతులు, ఇంకా ఉల్లిపాయ చలవ చేయడానికి, గుడ్డు ప్రోటీన్, అంత మంచి హెల్తీ రెసిపీ ఇంకొకటి లేదంటే ఉన్నాయి చాలా. ఇది కూడా అందులో ఒకటి. తప్పకుండా ఈ గుడ్డు పులుసుని ఇలా చేసుకోండి, బాగుంటుంది.